ఒక ఊరిలో ఒక కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. అడవిలో కలపను నరికి గ్రామంలో విక్రయించి కుటుంబాన్ని పోషించేవాడు. ప్రతిరోజు ఉదయం అడవికి వెళ్ళి సాయంత్రం మాత్రమే తిరిగి వచ్చేవాడు. ఒకరోజు అతను చెట్టు నరికి వేస్తుండగా అతని గొడ్డలి సమీపంలోని సరస్సులో పడిపోయింది. దీంతో అతను మనస్తాపానికి గురై పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని ఏడుస్తూ ఉండగా నదిలోంచి నీటి దేవుడైన వరుణ దేవుడు ప్రత్యక్షమై, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? కట్టెలు కొట్టేవాడు ఏడుస్తూనే కథంతా చెప్పాడు. నేను కలపలను నరికి కుటుంబాన్ని పోషించేవాడిని. ఇప్పుడు గొడ్డలు లేకుండా ఎలా పనిచేస్తాను? ఏం పర్వాలేదు, నేను నీ గొడ్డలిని తీసుకొని వస్తాను అని చెప్పాడు. అంటూ వరుణదేవుడు పూర్తిగా నీళ్ళలో దిగి గొడ్డలిని బయటికి తీసుకొని వచ్చాడు. ఈ గొడ్డలి తీసుకో అని కట్టెలు కొట్టేవాడితో చెప్పాడు. గొడ్డలి బంగారంతో చేసినట్లు చెక్కలు కొట్టేవాడు చూశాడు. అప్పుడు వరుణదేవ, ఈ గొడ్డలి నాది కాదు. వరుణదేవుడు మళ్ళీ నీటిలో దిగి మరో గొడ్డలిని తీసుకొని వచ్చాడు. మరియు ఈ గొడ్డలి నీదే కదా అని కట్టెలు కొట్టేవాడిని అడిగాడు. కట్టెలు కొట్టేవాడు ఈసారి గొడ్డలి వెండితో చేసినట్లు చూశాడు. లేదు లేదు, ఇది వెండి గొడ్డలి, ఇది నాది కాదు, నా గొడ్డలి ఇనుముతో ఉంది అని బాధపడుతూ చెప్పాడు. అప్పుడు వరుణదేవుడు మళ్ళీ నీటిలో దిగి మరో గొడ్డలిని తీసుకొని వచ్చాడు. ఈసారి గొడ్డలి ఇనుముతో ఉంది. అది చూసి కట్టెలు కొట్టేవాడు చాలా సంతోషించి, అవునవును, ఇది నా గొడ్డలే, వరుణదేవా మీకు చాలా ధన్యవాదాలు. ఇప్పుడు నేను కలపలను నరికి అమ్మి నా కుటుంబాన్ని పోషించగలను అని చెప్పి ఆ కట్టెలు కొట్టేవాడు బయలుదేరాడు. అప్పుడు వరుణదేవుడు అతన్ని ఆగమని చెప్పి, నువ్వు చాలా నిజాయితీపరుడివి, నేను నిన్ను చూసి చాలా సంతోషిస్తున్నాను. ఇక్కడ నీ గొడ్డలితో పాటు బంగారం, వెండి గొడ్డళ్ళు కూడా తీసుకో, ఇవి నా బహుమతులు అని వరుణదేవుడు చెప్పాడు. ఆ విధంగా కట్టెలు కొట్టేవాడు 3 గొడ్డళ్లతో సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. ఈ విషయాన్ని సాయంత్రం స్నేహితులకు కూడా చెప్పాడు. స్నేహితులు ఆశ్చర్యపోయారు మరియు సంతోషించారు కూడా. వారిలో ఒకడు చాలా అత్యాశతో ఉన్నాడు. మరుసటి రోజు అతను తన గొడ్డలిని ఎత్తుకొని నిజాయితీ గల కట్టెలు కొట్టేవాడి గొడ్డలి పడిపోయిన ఖచ్చితమైన ప్రదేశానికి వెళ్ళాడు. అతను చెట్టు ఎక్కి కలపను కత్తిరించడం ప్రారంభించాడు మరియు ఉద్దేశపూర్వకంగా గొడ్డలిని నదిలో పడేశాడు. అప్పుడు చెట్టు కింద కూర్చొని ఎరవడం మొదలుపెట్టాడు. అయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి, నా దగ్గర ఒకే ఒక గొడ్డలి ఉంది, అది కూడా నీటిలో పడిపోయింది అని రోదిస్తూ ఉండగా వరుణదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు వరుణదేవుడు నీటిలో దిగి ఒక బంగారు గొడ్డలిని తీసుకొని వచ్చి, ఇది నీదేనా అని కట్టెలు కొట్టేవాడిని అడిగాడు. కట్టెలు కొట్టేవాడు వెంటనే సంతోషించి ఎలా అన్నాడు, అవును ప్రభు, ఇది నా గొడ్డలే అని గొడ్డలిని తీసుకోవడానికి ముందుకు కదలగానే వరుణదేవుడు మధ్యలోకి వెళ్ళి, ఆగు ఆగు, అక్కడే ఉండండి, నువ్వు చాలా నిజాయితీ లేని వాడివి, నీవు అబద్ధం చెప్పావు అంటూ వరుణదేవుడు నీటిలోకి దిగి మాయమయ్యాడు. నిజాయితీ లేని కట్టెలు కొట్టేవాడు ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది. దురాశ కారణంగా తన ఇనుప గొడ్డలిని కూడా పోగొట్టుకున్నాడు. నిజాయితీతో ఎదిగిన వాడికే అదృష్టం కూడా వరిస్తుంది. అందుకే దురాశ దుఃఖానికి చేటు అని అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.